మకర రాశిలో మహాలక్ష్మి యోగం ఈ రాశుల వారికి మహర్దశ. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడం, వివిధ గ్రహాల సంయోగం వంటి కారణాలతో కొన్ని శుభ యోగాలు, కొన్ని అశుభ యోగాలు ఏర్పడతాయి. మకర రాశిలో కుజుడు, చంద్రుని కలయిక వల్ల త్వరలో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. మహాలక్ష్మి యోగం శుభ యోగంగా పరిగణించబడుతుంది. ఈ యోగం అదృష్ట యోగంగా మారుతుంది. మరి మహాలక్ష్మి యోగం కారణంగా మహర్దశ పట్టే ఆ రాశుల వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మేషరాశిలో 10వ ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా జాతకులు జీవితంలోని అన్ని అంశాలలోనూ విజయాన్ని సాధిస్తారు. మేషరాశి వారు ఆర్థికంగానూ ఆశీర్వదించబడతారు. ఈ సమయంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మేషరాశి జాతకులు చేసే ప్రతి ప్రయత్నం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తుంది. వృత్తి వ్యాపారాలలోనూ గణనీయమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ప్రమోషన్లు, బోనస్లు అందుకుంటారు. మహాలక్ష్మి యోగంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృశ్చిక రాశి యొక్క 3వ ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ యోగం వల్ల గణనీయమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తోబుట్టువుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఆస్తి కొనుగోలు చేయగలుగుతారు. పెట్టుబడులు కూడా లాభాలను ఇస్తాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని సలహా ఇవ్వబడింది. మకర రాశిలో 1వ ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడబోతోంది. ఈ కాలంలో మకర రాశి జాతకులు విందులు, వినోదాలలో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాలు చేసే వారికి పనిచేసే చోట గౌరవం లభిస్తుంది. ఉన్నతోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో వృత్తిపరమైన లక్ష్యాలు అన్నింటినీ చేరుకుంటారు. మకర రాశి జాతకులకు ఇప్పుడు కెరీర్ చాలా బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం కూడా మెరుగుగా ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.